Hello, Chatru. Welcome back to our YouTube channel, Divi Vidyalaya. Up to now, in our playlist, we have already discussed about what are the types of cyber threats, what is cyber security, and various advantages, limitations, how AI is helpful for cyber security. And in today's class, I'm going to teach you all about attack vectors. So, before going depth into the topic, we will know first what an attack vector is. సో అసలు ఏంటి అటాక్ వెక్టర్ అంటే ఏంటి అంటే మనం ఏదైనా అటాక్ చేయడానికి యూజ్ చేసే స్ట్రక్చర్ కావచ్చు, పాత్ కావచ్చు, మెథడాలజీ కావచ్చు, టెక్నిక్ కావచ్చు, ఏదైనా వే కావచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదా, అలా ఎవరు ఏ స్ట్రక్చర్ ఫాలో అవుతున్నారు అని చెప్పేదే ఈ అటాక్ వెక్టర్ అన్నమాట. ఈ అటాక్ వెక్టర్ ఎవరు యూజ్ చేస్తారు? సైబర్ అటాకర్ యూజ్ చేస్తారు, లేదంటే సైబర్ క్రిమినల్ యూజ్ చేస్తారు, ఎవరైనా ఫ్రాడ్ యూజ్ చేస్తారు. ఎందుకు యూజ్ చేస్తారంటే టు గెయిన్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ టు ఏ కంప్యూటర్ సిస్టమ్, నెట్వర్క్ ఆర్ అప్లికేషన్. ఈ అటాక్ వెక్టర్ అనేది ఒక అనాథరైజ్డ్ యాక్సెస్ కోసం కానీ, కంప్యూటర్ సిస్టమ్ ని హ్యాక్ చేయడానికి, లేదంటే నెట్వర్క్ ని యూజ్ చేసుకోవడానికి, అప్లికేషన్ ని యూజ్ చేసుకోవడానికి ఈ అటాక్ వెక్టర్స్ అనేది సైబర్ అటాకర్స్ ఆర్ క్రిమినల్స్ యూజ్ చేస్తారనమాట. సో ఈ అటాక్ వెక్టర్స్ అసలు ఏం చేస్తాయంటే మన సిస్టమ్స్ లోకి, మన హార్డ్వేర్ లోకి, మన సాఫ్ట్వేర్ లోకి, మన నెట్వర్క్స్ లోకి ఈ వల్నరబిలిటీస్ అనేది ఇంజెక్ట్ చేస్తాయి. ఎలా ఇంజెక్ట్ చేస్తాయంటే ఈ అటాక్ వెక్టర్స్ ఒక పాత్ ఫాలో అవుతారా, ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాఫ్ట్వేర్, హార్డ్వేర్, నెట్వర్క్స్, హ్యూమన్ బిహేవియర్ లోకి ఇది చేసేస్తారు, లైక్ కాంప్రమైజ్ చేసేస్తారు. సో దట్ సెక్యూరిటీ ఆఫ్ ఆర్గనైజేషన్ కానీ, ఇండివిజువల్ కానీ రెడ్యూస్ అయ్యేలాగా, రిస్క్ పెరిగేలాగా చేస్తారనమాట ఈ ఎక్స్ప్లాయిట్ వల్నరబిలిటీస్ అంటే. తర్వాత ఈ అటాక్ వెక్టర్స్ ని ఐడెంటిఫై చేయడానికి మనం ఏం టైప్స్ ఉన్నాయి, ఎలా హ్యాండిల్ చేస్తాము అనేది మన ఈ టాపిక్ అన్నమాట. సో మనం అటాక్ వెక్టర్స్ గురించి మనకు ఐడియా ఉండడం వల్ల ఏం చేస్తామంటే మనం సెక్యూరిటీ అనేది హైగా ప్రొవైడ్ చేసుకోవచ్చు, ఆ రిస్క్ అనే బారిన మనం పడకుండా ఉండొచ్చు అనమాట. సో కమింగ్ టు ద టైప్స్ ఆఫ్ అటాక్ వెక్టర్స్ దట్ వీ హ్యావ్, ఫస్ట్ వన్ ఈస్ ఫిషింగ్ ఈమెయిల్స్. ఫిషింగ్ అనేది ఆల్రెడీ మనం చూసాము. సో ఫిషింగ్ ఈమెయిల్స్ అనేది ఒక టైప్ ఆఫ్ అటాక్ వెక్టర్ అనమాట. ఈమెయిల్ పెడతారు. ఎలా మెయిల్ పెడతారు? నేను సో అండ్ సో కంపెనీ నుంచి మీకు మెయిల్ పెడుతున్నాను, మా కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నాయి, మీరు అందుకు షార్ట్ లిస్ట్ అయ్యారు, సో మీరు ఈ పర్టికులర్ మీ పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేశారంటే వి విల్ సెండ్ యూ ఆఫర్ లెటర్ అని. కానీ మేము ఒక లక్కీ డ్రా తీసాము, అందులో మీ డీటెయిల్స్, మీ నేమ్, మొబైల్ నెంబర్ వచ్చాయి, మీరు సో అండ్ సో పర్సనల్ డీటెయిల్స్ అండ్ దెన్ మీ అడ్రస్ ఇచ్చారంటే మేము ఈ గిఫ్ట్ ని మీకు డెలివర్ చేస్తాము అని. కానీ ఇలాగా కరెక్ట్ గా ఉన్నారు వీళ్ళు ఒక ట్రస్టెడ్ సోర్స్ అని చెప్పి మనల్ని నమ్మించి మెయిల్స్ పెట్టించేసి మన డేటా మొత్తం వీళ్ళు ఫ్రాడ్యులెంట్ గా యూజ్ చేసుకుంటారనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫిషింగ్ ఈమెయిల్స్. సో దట్ those attackers will get our usernames, passwords, banking details and OTPs, etc. And next type of attack vector వచ్చేసి weak or stolen passwords. సో వీక్ పాస్వర్డ్ కానీ, స్టోలెన్ పాస్వర్డ్ కానీ ఎలా పెట్టుకుంటాము, ఎలా యూజ్ చేస్తాం మనము చెప్పండి. వీక్ పాస్వర్డ్ కి ఎగ్జాంపుల్ చెప్పండి. లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. 1 2 3 4 కావచ్చు, ఎల్ కావచ్చు, ఇవన్నీ ఏంటి వీక్ పాస్వర్డ్స్. 0000 కావచ్చు. సో ఇవంతా వీక్ పాస్వర్డ్ కిందకు వస్తాయి. ప్రెడిక్టబుల్ పాస్వర్డ్స్, వీళ్ళ పాస్వర్డ్ మనం గెస్ చేయొచ్చు. అదే మీరు మీ పేరెంట్స్ మొబైల్స్ ని ఒకసారి కంపేర్ చేయండి, ఎల్ కానీ, ఎం కానీ, క్రాస్ ఎన్ కానీ, ఎస్ కానీనే పెట్టుకుంటారు లెటర్స్. వేరే లెటర్స్ ఏవి కూడా వాళ్ళకి పెట్టుకోరు. ఎందుకు? వాళ్ళకి ఈజీగా ఉంటది మొబైల్ అన్లాక్ చేసుకోవడానికి అని చెప్పేసి. దిస్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ ప్రిడిక్టబుల్ అండ్ వీక్ పాస్వర్డ్ అనమాట. తర్వాత రీయూజ్డ్ పాస్వర్డ్స్ అంటే ఏమి? ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నా మెయిల్ అకౌంట్ కి అండ్ దెన్ ఫోన్ పాస్వర్డ్ కి అండ్ దెన్ ఏటీఎం పిన్ కి సేమ్ పిన్ పెట్టుకున్నాను అనుకో, ఏమైపోతుంది? నా మొబైల్ పాస్వర్డ్ తెలిసిన వాళ్ళు నా పిన్ కూడా ట్రై చేస్తారు, అవునా? సో రీయూజ్డ్ పాస్వర్డ్స్ మనం పెట్టుకోవడం వల్ల కూడా అనాథరైజ్డ్ యూజర్స్ కి మనం యాక్సెస్ ఇచ్చినట్లు అయిపోతుంది అనమాట. వాళ్ళు ఎలా గెస్ చేస్తారు? త్రూ బ్రూట్ ఫోర్స్ అటాక్స్. ఆల్రెడీ బ్రూట్ ఫోర్స్ అటాక్స్ అంటే ఏంటి అని మనం డిస్కస్ చేసాము. తర్వాత పాస్వర్డ్ గెస్సింగ్ ఆర్ స్టోలెన్ క్రెడెన్షియల్స్. పాస్వర్డ్స్ ని వేరే వాళ్ళు గెస్ చేసేలాగా, మన క్రెడెన్షియల్స్ ని వేరే వాళ్ళు యాక్సెస్ చేసుకునేలాగా, స్టోలెన్ చేసేలాగా. ఎలా స్టోల్ చేస్తారు వేరే వాళ్ళు మన క్రెడెన్షియల్స్ ని? ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నా సిస్టమ్ వర్క్ అవ్వలేదని చెప్పేసి
ఇంకొకరి ల్యాప్టాప్ తీసుకున్నాను, దాంట్లో నా మెయిల్ లాగిన్ అయ్యాను. సో మళ్ళీ మనం లాగౌట్ చేయకపోతే ఏమవుతుంది, మన డేటా మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుందా, మన క్రెడెన్షియల్స్ అక్కడ ఉండిపోతాయా? సో దిస్ ఈజ్ ఆల్ హౌ ద అటాక్ వెక్టర్స్ లుక్ లైక్. అండ్ దెన్ నెక్స్ట్ టైప్ ఆఫ్ అటాక్ వెక్టర్ వచ్చేసి మాల్వేర్. మాల్వేర్ అంటే ఏంటి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, గుర్తుందా లాస్ట్ క్లాస్ లో? ఎస్, మెలీషియస్ సాఫ్ట్వేర్ అన్నమాట మాల్వేర్ అంటే. సో అసలు ఈ మెలీషియస్ సాఫ్ట్వేర్ అనేది ఎలా హెల్ప్ అవుతుంది ఈ అటాక్ వెక్టర్స్ లో అంటే, ఈ అటాకర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు, ఒక అటాచ్మెంట్ లాగా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ అటాచ్మెంట్ కావచ్చు, ఏదైనా యూఎస్బి డివైసెస్ కావచ్చు, లేదంటే ఏదైనా వెబ్సైట్స్ లో కావచ్చు, ఒక లింక్ లాగా, ఒక అటాచ్మెంట్ లాగా ప్రొవైడ్ చేసేస్తారనమాట. జస్ట్ బై క్లికింగ్ ఆన్ దట్ అవర్ డివైసెస్ విల్ గెట్ ఇన్ఫెక్టెడ్, అవర్ డివైసెస్ విల్ గెట్ ఆల్ ద వైరసెస్ ఇన్ టు అవర్స్, అండ్ దెన్ మన డేటా కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. దిస్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ అటాక్ వెక్టర్. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ అటాక్ వెక్టర్ వచ్చేసి అన్ప్యాచ్డ్ సాఫ్ట్వేర్. అసలు సాఫ్ట్వేర్ కి ప్యాచ్, అసలు నార్మల్ గా ప్యాచ్ అంటే ఏంటి? యు ఆర్ కరెక్ట్. సో ప్యాచ్ అంటే ఏంటి అంటే ఒక లెఫ్ట్ అవుట్ థింగ్ అన్నమాట, ఏదైనా డిఫెక్ట్ అన్నమాట. సో అలాంటి ప్యాచెస్ ఏవైనా సాఫ్ట్వేర్ కి ఉన్నాయి అంటే మనం వెంటనే అప్డేట్ చేసుకుంటూ రావాలి. ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నాయి అంటే మనం అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్ యూస్ చేస్తే ఏమవుతుంది, సో ఆ అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్ లో సో అండ్ సో సెక్యూరిటీ మెకానిజం లేకపోవడం వల్ల సో అండ్ సో ఎఫెక్ట్స్ జరుగుతాయి. మనం అదే దాన్నే కంటిన్యూ చేయడం వల్ల ఈజీగా మన డివైసెస్ లోకి ఆ బగ్స్ అనేవి ఇన్స్టాల్ అయిపోతాయి. అండ్ దెన్ అటాకర్స్ కెన్ ఈజీలీ ఎక్స్ప్లాయిట్ ద వైరస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇంటూ అస్ అన్నమాట. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ అటాక్ వెక్టర్ వచ్చేసి ఇన్సెక్యూర్ నెట్వర్క్స్. ఇన్సెక్యూర్ నెట్వర్క్స్ అంటే సెక్యూరిటీ లేని నెట్వర్క్స్ అని. ఫర్ ఎగ్జాంపుల్ మనం పబ్లిక్ ఫ్రీగా వైఫై వస్తుంది అంటే కనెక్ట్ చేసేసుకోవడమే ఎక్కడ పడితే అక్కడ. ఆ వైఫై అసలు ఎవరు ఆథర్, మనం వైఫై కనెక్ట్ చేసుకోవడం వల్ల మనం ఏదేదైతే డేటా అనేది యూజ్ చేస్తామో ఆ వైఫై కనెక్ట్ చేసుకున్నంతసేపు మన డేటా మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఓన్లీ ట్రస్టెడ్ సైట్స్ దగ్గర ఉన్న వైఫైయే మనం యూజ్ చేసుకోవాలి. అండ్ దెన్ ఒకవేళ నెట్వర్క్ స్ట్రెంగ్త్ అనేది తక్కువగా ఉంది అన్నప్పుడు ఏం చేయాలంటే అటాకర్స్ మనల్ని ఎక్కువగా అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం పబ్లిక్ నెట్వర్క్స్ ని యాక్సెస్ చేసుకోవడం తగ్గించాలి. అండ్ దెన్ ఆ నెట్వర్క్ అనేది సెక్యూర్డా కాదా అని చెప్పి వెరిఫై చేసుకోవాలి బిఫోర్ యూజింగ్ దెమ్ అన్నమాట. సో దట్ అవర్ డేటా అండ్ డివైసెస్ విల్ బి సెక్యూర్డ్. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ అటాక్ వెక్టర్ వచ్చేసి వెబ్ అప్లికేషన్ వల్నరబిలిటీస్. వెబ్ అప్లికేషన్ అంటే ఒక వెబ్సైట్ ఆర్ వెబ్ పేజా. సో ఈ వెబ్సైట్ ఆర్ వెబ్ పేజ్ లో వల్నరబిలిటీస్ ని మనం ఎలా క్రియేట్ చేస్తాము, త్రూ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ కావచ్చు, త్రూ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ కావచ్చు, క్రాస్ సైట్ రిక్వెస్ట్ ఫోర్జరీ కావచ్చు. సో ఇలాంటివి మనం చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ వెబ్సైట్ లోకి మన వల్నరబిలిటీస్ అన్నిటిని డంప్ చేసేసి ఆ వెబ్సైట్ వేరే వాళ్ళు యూజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, మనం ఏదైతే మనం వాళ్ళకి కమాండ్ ఇస్తామో ఆ కమాండ్ ని వాళ్ళు రన్ చేసుకుంటారు, కానీ వాళ్ళ డేటా అనేది రన్ అవ్వదు అనమాట. వాళ్ళ డేటా బేసెస్ లో వాళ్ళ వెబ్ అప్లికేషన్స్ లో ఉన్న డేటా మొత్తం మ్యానిపులేట్ అయిపోతుంది. మ్యానిపులేట్ ఇన్ ద సెన్స్ చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ అటాక్ వెక్టర్. మనకు నెక్స్ట్ టైప్ ఆఫ్ అటాక్ వెక్టర్ ఏంటి అంటే ఇన్సైడర్ థ్రెడ్స్. ఐ థింక్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ దిస్ ఇన్సైడర్ థ్రెడ్స్ ఆల్సో ఇన్ ద లాస్ట్ వీడియో. సో ఇన్సైడర్ థ్రెట్ అంటే ఏంటి, మనకు తెలిసిన వాళ్ళే, మన ఎంప్లాయీసే, మన కాంట్రాక్టర్స్ కావచ్చు, ఆథరైజ్డ్ యూజర్సే ఇంటెన్షనల్ గా కావచ్చు, యాక్సిడెంటల్ గా కావచ్చు, మన ఇన్ఫర్మేషన్ ని మిస్యూజ్ చేసుకోవడం లేదంటే షేర్ చేయడం చేస్తే దాన్ని ఇన్సైడర్ థ్రెట్ అనేసి అంటాం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి రిమూవబుల్ మీడియా. రిమూవబుల్ అంటే మనం తీసి మళ్ళీ పెట్టుకోవచ్చు అని చెప్పేసే కదా. రిమూవబుల్ మీడియా అంటే ఏంటి, ఏదైతే మీడియాని ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డివైస్ కావచ్చు, ఏదైనా హార్డ్ డిస్క్ కావచ్చు, ఏదైనా పెన్ డ్రైవ్ కావచ్చు, యూఎస్బి కేబుల్ కావచ్చు, ఒకవేళ అవి మనం రిమూవ్ చేసి వేరే డివైస్ లో కూడా పెట్టుకోవచ్చు అన్నట్లంటే, ఒకవేళ ఒక డివైస్ లో ఏదైనా బై మిస్టేక్ గా మాల్వేర్ కానీ ఏదైనా వైరస్ కానీ వచ్చిందనుకో, ఆ కేబుల్ ని లేదంటే ఆ పెన్ డ్రైవ్ ని మనం మన సిస్టమ్ కి ఇన్వాల్వ్ చేయడం వల్ల, ఇన్సర్ట్ చేయడం వల్ల అందులో ఉన్న డేటా మొత్తం మన డివైసెస్ లోకి కూడా స్ప్రెడ్ అయిపోతుంది అన్నట్లు. సో ఈ రిమూవబుల్ మీడియా కూడా ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ అటాక్ వెక్టర్ అన్నమాట. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ అటాక్ వెక్టర్ వచ్చేసి సోషల్ ఇంజనీరింగ్. సోషల్ ఇంజనీరింగ్ అంటే జనరల్ గా ఏంటి, అసలు సోషల్ అంటే ఏంటి, మనం జనాలమా, మనం ప్రజలమా? సో ఈ అటాకర్స్ ఏం చేస్తారంటే మనుషుల్ని మ్యానిపులేట్ చేసేసి మేము మీకు అది చేస్తాము, మేము మీకు ఇది చేస్తాము, మేము మీకు అది ఇస్తాము, మేము మీకు ఇది ఇస్తాము అని చెప్పేసి
వాళ్ళ దగ్గర ఉన్న ట్రస్ట్ అంతా మనం గెయిన్ చేసేసుకొని వాళ్ళని భయపెట్టేసి మీరు ఇది చేయకపోతే ఇది అవుతుంది, మీరు అది చేయకపోతే ఇలా జరుగుతుంది, ఈ ఎఫెక్ట్స్ వస్తాయి, ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి వాళ్ళని భయపెట్టేసి వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మనం తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ ని మనం యూజ్ చేసేసుకోవడమే ఈ సోషల్ ఇంజనీరింగ్ అన్నమాట. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ అటాక్ వెక్టర్ వచ్చేసి మిస్కాన్ఫిగర్డ్ క్లౌడ్ సర్వీసెస్. అంటే మనం క్లౌడే యూజ్ చేస్తాం ఇన్ని డేస్. ఎందుకు మనం క్లౌడ్ యూజ్ చేస్తున్నాం ఇప్పుడు? ఈ క్లౌడ్ మనం యూజ్ చేయడం వల్ల, మనము పే యాజ్ యూ గో టెక్నిక్ యూజ్ చేయడం వల్ల, జస్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్ వీఆర్ గోయింగ్ టు యాక్సెస్ ఆల్ టైప్ ఆఫ్ డేటా విత్ ఇన్ ద నెట్వర్క్ కదా. సో మనం ఈ క్లౌడ్ యూజ్ చేయడం వల్ల డిజిటల్ సెక్యూరిటీ అనేది ఇంకా 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 అవసరం వచ్చింది. సో ఒక క్లౌడ్ అకౌంట్ ని వాళ్ళు హ్యాక్ చేసుకున్నారు, ఒక యాక్సెస్ కంట్రోల్స్ తీసుకున్నారు అంటే ఆ డేటా మొత్తం పబ్లిక్ గా అవైలబుల్ గా పెట్టేస్తారనమాట. సో యాక్సెసిబుల్ స్టోరేజ్ కూడా ఉంటుంది ఇందులో. దిస్ ఈస్ వాట్ మిస్కాన్ఫిగర్డ్ క్లౌడ్ సర్వీసెస్ ఇస్. These are all the type of attack vectors that are going to be happened and that have already happened in this cyber security. సో మనం ఈ అటాక్ వెక్టర్స్ అన్నిటిని ప్రివెంట్ చేయాలి అంటే ఏం చేయాలి? సేమ్ మన సైబర్ థ్రెట్స్ ని ప్రివెంట్ చేయాలి, సైబర్ అటాక్స్ ని ప్రివెంట్ చేయాలంటే మనం ఏం చేసామో ఇక్కడ కూడా అదే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్ట్రాంగ్ అండ్ యూనిక్ పాస్వర్డ్స్ ని పెట్టుకోవడం, అండ్ దెన్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ని పెట్టుకోవడం, సాఫ్ట్వేర్ సిస్టమ్స్ ని, ఆపరేటింగ్ సిస్టమ్స్ ని ఎప్పటికప్పుడు అప్ టు డేట్ పెట్టుకోవడం, యాంటీవైరస్ అండ్ ఫైర్ వాల్ ని ఇన్స్టాల్ చేసి ప్రొటెక్ట్ చేసుకోవడానికి పెట్టుకోవడం, సస్పీషియస్ లింక్స్ ని క్లిక్ చేయకుండా ఉండడం, ఈమెయిల్స్ ఆర్ అటాచ్మెంట్స్ ని యూజ్ చేసుకోకుండా ఉండడం కూడా మనం చేయాలన్నమాట. సో సెక్యూర్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ నెట్వర్క్స్, ఇన్సెక్యూర్ గా జనరల్ గా పబ్లిక్ వి కాకుండా సెక్యూర్డ్ వి ఏవైతే ఉంటాయో నెట్వర్క్స్, వాటిని మాత్రమే మనం యూజ్ చేయాలన్నమాట. అండ్ దెన్ రెగ్యులర్ గా మనం బ్యాకప్ చేసుకుంటూ ఉండాలి ఇంపార్టెంట్ డేటా మొత్తం. అండ్ దెన్ సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ని మనం బిగినర్స్ కి ప్రొవైడ్ చేయాలి అని కూడా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో ఎంతమంది మీరు ప్రొవైడ్ చేశారు, ఎంతమందికి అవేర్నెస్ ఇచ్చారు అనేది ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ దెన్ మనం సిస్టమ్స్ ని కంటిన్యూస్ గా మానిటర్ చేయాలి ఫర్ అన్యూజువల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయా అని చెప్పి కంటిన్యూస్ గా సిస్టమ్ ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి. అండ్ దెన్ ఈ సెక్యూర్ సిస్టమ్ కన్ఫిగరేషన్ ని, యాక్సెస్ కంట్రోల్ ప్రాక్టీసెస్ ని మనం కంటిన్యూస్ గా యూజ్ చేయడం వల్ల కూడా మనం అనేది అటాక్ వెక్టర్స్ నుంచి అవాయిడ్ చేసుకుంటూ రావచ్చు. దీస్ ఆర్ ఆల్ ద ప్రివెంటివ్ మెజర్స్ ఆఫ్ అటాక్ వెక్టర్స్ అన్నమాట. In this class, we have discussed about various attack vectors and how to prevent them. And in the next class, we will learn how the cyber threats and attack vectors are differed. So until then, keep learning, keep growing. Bye bye, Chatrom. Thank you.